రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందన్న అక్కసుతో భారత్పై 50% సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ధోరణిలో క్రమంగా మార్పు వస్తోంది. చైనా, రష్యాలతో భారత్ స్నేహం ట్రంప్ యంత్రాంగాన్ని ఆత్మరక్షణలో పడేసింది. దీంతో ట్రంప్ మాటల్లో మార్పు వస్తోంది. ఈ క్రమంలోనే భారత్, అమెరికా వాణిజ్య సంబంధాలపై తాజాగా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని అన్నారు. అమెరికా, భారత్ మధ్య వాణిజ్య అడ్డంకులను పరిష్కరించడానికి నా పరిపాలనా విభాగం చర్చలు జరుపుతోందని తెలిపారు. ఈ అంశంపై నా మిత్రుడైన భారత ప్రధాని మోదీతో మాట్లాడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు. త్వరలోనే నా మిత్రుడు మోదీకి ఫోన్ చేస్తానని అన్నారు. ఈ చర్చలు 2 గొప్ప దేశాలకు మంచి ఫలితాలు ఇస్తాయని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. భారత్తో ట్రేడ్ డీల్ గురించి మాట్లాడతానని, ట్రేడ్ డీల్ విజయవంతమవుతుందని ఆశిస్తున్నానని ట్రంప్ పేర్కొన్నారు. కాగా ఇటీవలి కాలంలో భారత్ గురించి ట్రంప్ ఇంత సానుకూలంగా మాట్లాడటం ఇదే తొలిసారి. కొన్ని రోజులుగా ట్రంప్, అతడి కార్యవర్గం భారత్ను హెచ్చరించేందుకు ప్రయత్నించారు. రష్యా నుంచి అధికంగా చమురు కొంటోందనే సాకు చూపి భారత్పై ట్రంప్ అక్కసు వెళ్లగక్కారు. భారత దిగుమతులపై ఏకంగా 50% పన్నులు విధించారు. ఈ క్రమంలోనే షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సుకు ఇటీవలి హాజరైన ప్రధాని మోదీ అక్కడ చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్తో ద్వైపాక్షిక భేటీలు నిర్వహించారు. ఈ భేటీ అనంతరం చైనా చీకటి వలయంలో భారత్ చిక్కుకున్నట్లు ట్రంప్ విమర్శలు గుప్పించారు. అనంతరం కొన్ని గంటల్లోనే తన స్వరం మార్చారు. భారత్, అమెరికా మధ్య బంధం చాలా ప్రత్యేకమైందని పేర్కొన్నారు. దాని గురించి ఆందోళన చెందక్కర్లేదని తెలిపారు. ప్రధాని మోదీని ప్రశంసలతో ముంచెత్తారు. మోదీ గొప్ప ప్రధానమంత్రి అని కొనియాడిన ట్రంప్, మోదీకి తానెప్పుడు స్నేహితుడని అన్నారు. మరోవైపు ఉక్రెయిన్ యుద్ధం ముగించే అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా భారత్, చైనాలపై సుంకాల భారాన్ని పెంచి రష్యాపై ఒత్తిడి తీసుకురావాలని యోచిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయా దేశాల దిగుమతులపై 100% సుంకాలు విధించాలని ట్రంప్ యూరోపియన్ యూనియన్ను కోరినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. రష్యాపై ఆంక్షలు విధించే అంశంపై సీనియర్ అమెరికన్, EU అధికారులు వాషింగ్టన్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రష్యాపై ఆర్థిక ఒత్తిడి తీసుకువచ్చేందుకు భారత్, చైనాలపై 100% సుంకం విధించాలని సూచించినట్లు తెలుస్తోంది. చమురు కొనుగోలు చేయడం ఆపేస్తామనే వరకు ఈ టారిఫ్లను కొనసాగించాలని ట్రంప్ చెప్పినట్లు సదర్ కథనాలు పేర్కొన్నాయి.